కోటి బండి ప్రధాన ఉద్దేశం ఇల్లందు తహసీల్దార్ కార్యం ఎదుట 48 గంటల రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం మరి ఈరోజు ఆదివాసీ చట్టాలకు పొడుస్తూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కొంతమంది నాయకులు అక్రమంగా లచ్చగూడెంలో 1/7 చట్టాన్ని తుంగలో తొక్కుతూ అక్రమంగా ఇటుక బట్టీలు వ్యాపారం చేస్తున్నారు. దాన్ని మేము తుడుందెబ్బ తరపున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ భూమి 99 సర్వే నంబర్కు ఇల్లందు తహసీల్దారు 2018లో శ్రీనివాస్ గారు పట్టాలు ఇవ్వడం జరిగింది నాన్ ట్రైబల్కి. ఆ పట్టాలను వెంటనే రద్దు చేయాలి. ఆ హరితహారం మొక్కలను విచ్ఛిన్నం చేసిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్య తీసుకొని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా అక్కడున్న ప్రభుత్వ భూమిని ఆదివాసులకు పంచాలని డిమాండ్ తోటి రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. నా పేరు ముక్తిరాజు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందు మండలం లచ్చగూడెం గ్రామంలో 2017 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అతి ముఖ్యమైనటువంటి పథకం హరితహార పథకాన్ని లచ్చగూడెం గ్రామస్తులుగా పోడు భూములు వ్యవసాయం చేసుకొని బతుకుతున్న వాళ్ళం కాబట్టి ఫారెస్ట్ అధికారులకు సహకరిస్తూ హరితహార కార్యక్రమానికి మా గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి అయినటువంటి 355, 354, 99 సర్వే నెంబర్లలో 6.5 ఎకరాలు ప్రభుత్వానికి అప్పచెప్పి 2017లో రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటడానికి కూడా రెవెన్యూ శాఖ, ఫారెస్ట్ శాఖ, మండల పరిషత్ ఈ 3 శాఖల యొక్క కోఆర్డినేషన్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఒకే రోజు 1,00,000 మొక్కలు నాటినాం. తదనంతరం 8 నెలల తర్వాత కూడా ఆ మొక్కల్ని డోజర్లు పెట్టేసి నెట్టేసి ఆ మట్టిలో డోజర్లు పెట్టి నెట్టేసి ఆ ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఒక్కరని కాదు ఒక కూటమిగా ఏర్పడేసి ఆ ప్లాంటేషన్ని మొత్తం